హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను రిజైన్తో కీ చైన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం పార్ట్ ఏ పార్ట్ బి అని రిజైన్ అండ్ హార్డనర్ అని 2 లిక్విడ్స్ ఉంటాయి. వాటిని మిక్స్ చేసి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కీ చైన్స్. అండ్ అలా కాకుండా యువి రిజైన్ హార్డ్ అని పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ చేసిన లిక్విడ్ కూడా ఉంటుంది. అది దాంతో కూడా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఆ 2 లిక్విడ్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇక్కడైతే నేను మౌల్డ్స్ తీసుకున్నాను. ఇవి క్యాపిటల్ లెటర్స్ అండ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి నేను పెద్ద మౌల్డ్గా అలా అయితే కొంచెం స్పేస్కి అలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇలా మొత్తం కట్ చేసేసాను అనమాట మౌల్డ్లో. సో దాన్ని కట్ చేసిన తర్వాత ఇలా పీసెస్ లాగా చేసుకున్నాను ఒక్కొక్క క్యాపిటల్ లెటర్ని. దెన్ అయితే నేను ఇక్కడ జస్ట్ కొన్ని షీసెల్స్ అండ్ కొన్ని చిన్న ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నాను ఇక్కడ. నా దగ్గర ఏమైతే చిన్న ఐటమ్స్ ఉన్నాయో వాటితో మాత్రమే ప్రస్తుతానికి జస్ట్ సింపుల్గా అలా చేయాలి అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌల్డ్ తీసుకొని అందులో ఒక లెటర్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను, అదైతే హెచ్. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ చేసి ఉన్న లిక్విడ్ ఉంటుంది అని చెప్పాను కదా, అది నేను మోస్ట్లీ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. ప్రతి రిజైన్తో ఏం చేయాలన్నా సరే మోస్ట్లీ నేను తీసుకునేది వచ్చేసి పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ చేసి ఉన్న లిక్విడ్. ఫస్ట్ అదైతే కొంచెం ఇలా మౌల్డ్లో ఆ హెచ్ లెటర్లో వేసేసుకొని తర్వాత శాండ్ కొంచెం తీసుకొని అలా జస్ట్ కొంచెం మాత్రమే కింద అలా వేసి అడ్జస్ట్ చేద్దాం, సింపుల్గా చేసేద్దాం అనుకున్నా. మళ్ళీ ఎందుకు అనిపించింది ఇంకొంచెం శాండ్ వేస్తే బాగుంటుందేమో అని చెప్పి. బట్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఏమైతే థింగ్స్ తెచ్చుకున్నానో వాటితో మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకేమనిపించిందంటే అక్కడికి వెళ్ళినప్పుడు నేను శాండ్ అండ్ కొంచెం సీసెల్స్ అంటే గవ్వలు అంటారు కదా, అవి కొంచెం గడ్డి అలా ఫ్లవర్స్ అవన్నీ చాలా వరకు తీసుకొని వచ్చానమాట. సో వాటితో మాత్రమే ఇది చేయాలి అనుకున్నాను. బికాజ్ నాకెందుకో ఈ లెటర్ చూసినప్పుడల్లా కొంచెం అక్కడికి వెళ్ళి నేను అవన్నీ తెచ్చుకోవడం, కొంచెం ఆ మెమొరీస్ మా రిలేటివ్స్తో అందరితో లైక్ కజిన్స్తో అందరితో కొంచెం ఫన్గా గడిపిన మూమెంట్స్ అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు. సో అవన్నీ కూడా నాకు మెమొరబుల్గా ఉండాలి అనిపించింది. సో అందుకోసం అనేసి నేను అవి మాత్రమే తీసుకొని ఇందులో వేస్తున్నాను ఇప్పుడు. ఇలా గవ్వలు అక్కడ కొంచెం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సెలయేరు వెళ్తూ ఉంటుంది. సో అక్కడ కొంచెం గవ్వలు స్టోన్స్ అన్నీ కూడా మోస్ట్లీ చాలా వరకు దొరుకుతాయి అన్నమాట. కొండల్లో ఉన్న ప్లేస్లో ఉంటుంది. సో అందుకోసం అనేసి అక్కడ నాకు ఇవన్నీ దొరికాయి. సో నేను ఎంతవరకు అయితే వీలుంటే అంతవరకు అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో ఫస్ట్ నేను ఒక మౌల్డ్ తీసుకొని అందులో హెచ్ అండ్ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ రిజైన్ ఏదైతే పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ అయి ఉంటుందో అది వేసేసాను. ఆ తర్వాత కొంచెం శాండ్ గవ్వలు ఇవన్నీ కూడా నాకు ఏమనిపిస్తే అవి వేసేయాలనుకున్నాను. ఈ హార్డనర్ పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ అయి ఉన్నది ఏంటంటే జస్ట్ మనం అలా మౌల్డ్లో వేసేసాము అంటే చాలు. తర్వాత మనం ఏదైతే మెటీరియల్ ఆ లెటర్లో వేయాలి అనుకుంటున్నామో అది మంచిగా మనం ప్రాపర్గా సెట్ చేసుకుంటే చాలు. నేను జస్ట్ ఇక్కడ సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అని చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా కాకుండా సింపుల్గా ఇలా చేస్తున్నాను అనమాట. సో ఏవైతే నేను ఇందులో వేయాలనుకున్నానో అవన్నీ వేసి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకునేసాను. ఆ తర్వాత మనకి బేసిక్గా పార్ట్ ఏ పార్ట్ బి 2 మిక్స్ చేసి ఉన్నప్పుడు ఏదైనా మనం ఇలా రిజైన్తో చేస్తున్నాము అంటే అప్పుడు మనం ఈ యూవీ లైట్ అనేది మనం యూస్ చేసుకుంటే చాలు, అది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. జస్ట్ 4 మినిట్స్ అలా లైట్ కింద పెట్టినా చాలు, అది మంచిగా డ్రై అయిపోతుంది. సో 4 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను కొంచెం ఎక్కడైతే కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం మనకి అంత డ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంత షేప్ మంచిగా అనిపించదు. సో అది మళ్ళీ మంచిగా రావడానికి షేప్ అనేది బాగుండడానికి నేను ఇంకొంచెం లిక్విడ్ వేసాను. తర్వాత మళ్ళీ ఆ లైట్ కింద పెట్టాను అనమాట. అలా నేను ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం వేసి అడ్జస్ట్ చేసుకుంటూ డ్రై చేసుకుంటూ వచ్చాను. మనం ఈ లిక్విడ్తో ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం అయితే ఏం పట్టదు, జస్ట్ 30 to 20 మినిట్స్లో అయిపోతుంది. మంచిగా వచ్చిన వాళ్ళకైతే లైక్ ప్రిపేర్ చేసుకోవడం మనం లైక్ రిజైన్తో కీ చైన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని మనకి ఐడియా ఉండి రెఫరెన్స్ ఇమేజ్ కానీ అలా ఏదైనా క్లారిటీ ఉంటే ఈజీగానే అయిపోతుంది. సో అలా కొంచెం లిక్విడ్ వేసుకున్న తర్వాత నేను ఇది డ్రై చేసుకుంటూ వచ్చాను. ఫైనల్లీ ఈ హెచ్ అనే లెటర్ కూడా మనకి డ్రై అయిపోయిందనమాట. ఇక్కడ చూసారా, జస్ట్ 4 to 5 మినిట్స్ అంతే. ఇది తీసేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటుంది మనకి. లైక్ ఈ లైట్ కింద పెడతాం కాబట్టి కొంచెం
పైన ప్రాపర్గా అది మనం లిక్విడ్ వేసేటప్పుడు అలా అంతా మంచిగా పైన డ్రై అవుతుంది కానీ కింద అవ్వదు. సో తీసిన తర్వాత మళ్ళీ నేను ఇటు సైడ్ తిప్పి మళ్ళీ పెట్టాను లైట్ కింద. సో అది ఇలా డ్రై అయిందనమాట. ఫ్రంట్ బ్యాక్ అలా ఏదన్నా కొంచెం మంచిగా లేదు టచ్ చేస్తున్నప్పుడు అలా సర్ఫేస్ అలా అనుకుంటే మళ్ళీ మనం కొంచెం లిక్విడ్ వేసుకొని మళ్ళీ మనం అలా లైట్ కింద పెట్టుకుంటూ కూడా రావచ్చు, మనకి ఎలా వీలుంటే అలా. జస్ట్ నేను లిక్విడ్ తీసుకున్నాను అండ్ అందులో ఏం వేయాలనిపిస్తే అవి వేసేసాను, డ్రై చేసుకున్నాను అంతే. నాకు ఒక కీచైన్ అయితే అయిపోయింది, అది హెచ్ లెటర్. ఇప్పుడైతే నేను పార్ట్ ఏ పార్ట్ బి లైక్ రిజైన్ పార్ట్ ఏ అంటారు, పార్ట్ బి వచ్చేసి హార్డ్నర్ అనమాట. ఈ రెండింటితో మనం ఎలా కీచైన్స్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ రెండు పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసి మనం ఏదైనా సరే కీచైన్ అవ్వచ్చు లేకపోతే ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే చేయాలి అంటే మనకి పక్కా కొంచెం టైం అయితే పడుతుంది న్యాచురల్గా డ్రై అవ్వడానికి. ఇక్కడైతే నేను ఒక కప్ తీసుకున్నాను, నా దగ్గర అయితే మెజరింగ్ మిషన్ అలా ఏం లేవు. సో ఒక కప్ మెజర్ తీసుకొని అందులో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. సో పార్ట్ ఏ వచ్చేసి ఆ లైన్ వరకు 2 times మెజర్మెంట్ తీసుకున్నాను అండ్ హార్డ్నర్ వచ్చేసి జస్ట్ ఒక్కసారి మాత్రమే తీసుకున్నాను ఆ లైన్ వరకు. సో అలా పార్ట్ ఏ వచ్చేసి టూ మెజర్మెంట్స్ లాగా తీసుకున్నాను, లైన్ వరకు డ్రా చేశాను కదా. సో అది 2 times తీసుకున్నాను అండ్ హార్డ్నర్ అనేది ఓన్లీ ఆ లైన్ వరకు ఆ కప్ వరకు మెజర్ చేశాను అన్నాను కదా, అది ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ రెండింటిని 5 to 10 minutes వరకు మంచిగా అలా మిక్స్ చేసుకోవాలి. బేసిక్గా పార్ట్ ఏ అనేది రిజైన్, అది మనం ఒక కప్ ఫుల్గా తీసుకుంటున్నాం లిక్విడ్ అంటే. పార్ట్ బి అనేది హార్డ్నర్, అది ఆ హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. అలా ఫుల్ కప్ వచ్చి పార్ట్ ఏ అండ్ హాఫ్ కప్ వచ్చేసి పార్ట్ బి, ఇలా 2 తీసుకొని మిక్స్ చేసుకోవడం అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే లైక్ మనం ఎన్ని లెటర్స్తో కీ చైన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఒక్క లెటర్ మాత్రమే మనం కీ చైన్ చేయాలి అనుకుంటున్నాం, ఒక్క లెటర్తో మాత్రమే అనుకుంటే అప్పుడు మనం ఎక్కువ తీసుకోకుండా కొంచెం అంటే కొంచెం ఎంతవరకు మనకి సరిపోతుందని మనం అనుకుంటామో మనకి బేసిక్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఎస్ లెటర్ తీసుకున్నాను, అందులో కొంచెమే యూస్ చేశాను, నేను ఎక్కువ యూస్ చేయలేదు. సో అలా కాకుండా ఒక్క లెటర్నే మనం కీ చైన్గా కాకుండా ఎక్కువగా మనం కీ చైన్స్ చేయాలి అనుకుంటున్నాం అన్నప్పుడు కొంచెం ఎక్కువ రిజైనే మనం మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. నేను జస్ట్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు కొంచెం మెజర్మెంట్స్ వైజ్ తీసుకున్నాను అండ్ తీసుకునేసి ఈ మౌల్డ్ ఎస్ అనే మౌల్డ్లో వేసేసాను, జస్ట్ మిక్స్ చేసుకునేసి. తర్వాత నేను ఏవైతే యూజ్ చేయాలనుకుంటున్నానో అవన్నీ మళ్ళీ అలాగే మంచిగా వేసేసాను, గవ్వలు స్టోన్స్ చిన్నవి అలా ఏమైతే అనుకుంటున్నాం మన ఇష్టం, మనం ఇందులో ఏమైనా వేసుకోవచ్చు, ఫ్లవర్స్ కానీ లేకపోతే క్లే చిప్స్ ఉంటాయి అవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. నాకైతే జస్ట్ ఇక్కడ ఈ గవ్వలు మాత్రమే యూజ్ చేయాలనిపించింది. సో అందుకోసం అనేసి ఫస్ట్ రిజైన్ వేసుకునేసాను, ఆ తర్వాత గవ్వల్ని వేసేసి కొంచెం ఇలా టూత్ పిక్ తీసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. దెన్ ఇంకా ఏదైనా కొంచెం రిజైన్ అనేది మంచిగా ప్రాపర్గా మనం ఫిల్ చేయలేదు, ఇంకా కొంచెం వేయాల్సింది ఉంది అనుకుంటే ఇలా మంచిగా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మోల్డ్కి సరిపోయేలాగా మనం కొంచెం రిజైన్ అయితే వేసుకోవచ్చు. మరి ఎక్కువగా కాకపోయినా కొంచెం చూసి వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువగా అయిపోయినా కూడా అటు ఇటుగా అయిపోతుంది మొత్తం. పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసిన లిక్విడ్ ఉంటుంది అని చెప్పాను కదా, దాంతో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ మనం లిక్విడ్ ఏదైతే వేసుకోవాలనుకుంటున్నామో అది వేసేయడం, ఆ తర్వాత లైట్ కింద పెట్టేసాము అంటే అది ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. బట్ ఈ ప్రాసెస్లో ఇలా కాదు, పార్ట్ ఏ పార్ట్ బి రెండు మనమే మిక్స్ చేసుకుంటాము అండ్ ఇలా వేసిన తర్వాత అది డ్రై అవ్వడానికి న్యాచురల్గానే మనకి మినిమం అంటే 8 hours టైం పడుతుంది. సో నేను పీజీలో ఉంటాను కాబట్టి అంత టైం దీనికి ఇన్వెస్ట్ చేయలేను కాబట్టి మోస్ట్లీ నేను ఇంతవరకు కూడా పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉన్న లిక్విడ్నే తీసుకొని ఏదైనా చేయడానికి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా తక్కువ నేను ఈ పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసి తర్వాత ఏదైనా ఇలా కీ చైన్స్ కానీ లేకపోతే ఇయర్ రింగ్స్ స్టడ్స్ ఇలా ఏవైనా సరే చేయడానికి నేను అంత ఇన్వెస్ట్ చేయను టైం, బేసిక్గా ఎక్కువ టైం పడుతుంది అనేసి. బట్ ఇంకా ఫ్యూచర్లో ఏదైనా చేయాలి, ఫ్రేమ్స్ గిఫ్ట్స్ అలా ఏమైనా చేయాలి అన్నప్పుడు నేను కూడా ఈ లిక్విడ్ని ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ ఎస్ లెటర్లో మొత్తం నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా మొత్తం సెట్ చేసుకునేసాను.
బేసిక్‌గా ఇందులో బబుల్స్ లాగా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయన్నమాట. అది లైటర్ అలా ఏదైనా ఉంటే మనం ఆ లైటర్‌తో అలా కొంచెం పైన పెట్టేసామంటే అది కొంచెం హీట్‌కి బబుల్స్ అనేవి నార్మల్‌గా వెళ్ళిపోతాయి. బట్ మనతో లైటర్ అలా ఏం లేదు. బట్ మ్యాచ్ స్టిక్ అయితే ఉంది నాతో. సో, దాంతో నేను కొంచెం ఇప్పుడు డ్రై చేయడానికి చూస్తాను. లైక్ ఆ బబుల్స్ అన్నీ పోవడానికి ట్రై చేస్తాను. ఈ మ్యాచ్ స్టిక్ ఉంది కదా! సో, దాంతోనే కొంచెం స్టిక్ వెలిగించి కొంచెం దాని మీద అట్లా పెట్టాను. చూద్దాము ఫస్ట్ వస్తుందా రాదా అని. ఎక్కువగా ఉన్న బబుల్స్ అయితే పోయాయన్నమాట. ఇంకా కొంచెం ఉన్నాయి. ఇంకా అది మీకు చూపించడానికి ఎందుకో నేను ఇంకా అలా చేశాను చూద్దాం అనేసి. మరీ ఎక్కువగా పోలేదు. కంప్లీట్‌గా అయితే పోలేదు కానీ కొంచెం పోయాయన్నమాట. బబుల్స్ ఎక్కువగా అయితే లేవు. సో, ఇలా 2-3 టైమ్స్ ఆ స్టిక్ వెలిగించి నేను అలా పెడుతూ వచ్చాను. కొంచెం ఎక్కువగా లేకుండా తగ్గిపోవాలి కొంచెం. మరి ఎక్కువ బబుల్స్ ఉన్నా కూడా మంచిగా అనిపించదు కదా! అందుకోసమని అలా చేశాను నేను. ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను ఆ మ్యాచ్ స్టిక్‌తోనే ఆ బబుల్స్ అంతా పోగొట్టడానికి ట్రై చేశాను. అండ్ ఇప్పుడైతే ఇలా కనిపిస్తుంది. స్టార్టింగ్‌లో మీరు చూసినట్లయితే బబుల్స్ అంతా కొంచెం చిన్న చిన్నవిగా పార్టికల్స్ లాగా కొంచెం బాగా కనిపించాయి. ఇప్పుడైతే అంతగా లేవన్నమాట. సో, అది ఎస్ లెటర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పీ తీసుకున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ పార్ట్ ఏ, పార్ట్ బి 2 మిక్స్ అయి ఉన్న లిక్విడ్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి నాతో. సో, అదే కొంచెం ఇంకో కప్‌లోకి తీసుకునేసాను. జస్ట్ కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. బట్ నేను ఇక్కడ ఎంత వీలైతే అన్ని చేయాలనేసి కొంచెం ఎక్కువ రిజైన్ పార్ట్ ఏ, పార్ట్ బి మిక్స్ చేసేసాననమాట. సో, అందుకోసం అనేసి ఇంకెంత వీలైతే అంతవరకు ఉన్నంత వరకు అన్నీ ఇలా చేసేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను జస్ట్ నార్మల్ లిక్విడ్ తీసుకున్నాను. పార్ట్ ఏ, పార్ట్ బి 2 మిక్స్ అయి ఉన్నది. అండ్ ఇక్కడ నేను వచ్చేసి రోజ్ పెటల్స్ వేసాను కొంచెము. అంతే. మనం ఇంకా రోజ్ పెటల్స్ బదులు ఇంకేదన్నా క్లే చిప్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఏదైనా సరే ఆ లిక్విడ్‌లో అలా మిక్స్ చేసేసి మనం ఇలా జస్ట్ ఆ మౌల్డ్‌లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా! నేను జస్ట్ ఆ లిక్విడ్‌లో రోజ్ పెటల్స్ అనేది వేసుకున్నాను. మిక్స్ చేసుకునేసాను మంచిగా. అండ్ పీ లెటర్ తీసుకున్నాను. అందులో వేసేసాను. అండ్ ఇక్కడ టూత్ పిక్ ఒకటి తీసుకొని మంచిగా అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నా అంతే. జస్ట్ అంతే, ఇంకేం మనం చేయాల్సిన అవసరం లేదు. అది పీ లెటర్‌ని ఇంకా పక్కన పెట్టేస్తే చాలు. కొంచెం మంచిగా డ్రై అవ్వడానికి, అది న్యాచురల్‌గా డ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఆ లిక్విడ్ అనేది అలాగే ఉంది కాబట్టి లైక్ నేను కొంచెం ఎక్కువ యూజ్ చేసేసాను. సో, అందుకోసం అనేసి ఇక్కడ వై లెటర్ తీసుకున్నాను. ఇదే మిక్స్ చేసిన దాన్ని మళ్ళీ ఇలా వై లెటర్‌లో నేను వేసేస్తున్నాను. పీ అండ్ వై లెటర్స్‌లో ఈ 2 లెటర్స్‌లో వేసిన తర్వాత కూడా ఇంకా నాతో కొంచెం డిజైన్ అనేది మిగిలిపోయింది మిక్స్ చేసి ఉన్నది రోజ్ పెటల్స్‌ది. దాన్ని నేను కొంచెం ఇయర్ రింగ్స్‌కి అలా ఏదైనా యూజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా. ఇంకా కీ చైన్స్ చేయడానికి అయితే వద్దు అనుకుంటున్నా. మేబీ సరిపోదేమో అనిపించింది నాకు ఇంకా ఉన్న లిక్విడ్ ఏదైతే మిగతా ఉందో అది. ఆ లిక్విడ్ ఏదైతే మిగిలిందో దాంతో నేను ఇప్పుడు ఇయర్ రింగ్స్ చేస్తాను. ఇక్కడ నేను జస్ట్ ఇయర్ రింగ్స్ కోసం అనేసి మౌల్డ్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం ఏదైతే లిక్విడ్ ఏమీ మిక్స్ చేయకుండా ఉన్న లిక్విడ్ ఉందో అది కొంచెం తీసుకునేసి అందులో కొంచెం బ్లాక్ పిగ్మెంట్ అనేది యూజ్ చేస్తున్నాను. లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు ఎందుకో కొంచెం బ్లాక్ ఉంటే బాగుండు అనిపించింది. సో, అందుకోసం అనేసి లిక్విడ్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పిగ్మెంట్ బ్లాక్ కలర్ది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో, పిగ్మెంట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అది మంచిగా ప్రాపర్గా మిక్స్ అయిపోవాలన్నమాట లిక్విడ్తో పాటు. అలా ఒక 4-5 మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ మౌల్డ్‌లోకి అయితే వేసేసుకుంటాను నేను ఇప్పుడు ఇంకా. కొంచెం కొంచెంగా మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ అలా మనం మౌల్డ్‌లో అయితే వేసేసుకోవాలి. తర్వాత ఏదైతే ఆ లిక్విడ్ నాతో ఇందాక మిగిలిపోయిందో లైక్ రోజ్ పెటల్స్ వేసి ఉన్నది అది ఇందులో మిక్స్ చేసేస్తాను. ఇలా నీట్‌గా మొత్తం ఆ పిగ్మెంట్ ఏదైతే నేను మిక్స్ చేసుకున్నానో బ్లాక్‌ది అదంతా ఈ మౌల్డ్‌లోకి వేసి ఇలా మిక్స్ మొత్తం సెట్ చేసేసాను టూత్ పిక్ హెల్ప్‌తో. దెన్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఎడ్జెస్‌లో అలా మంచిగా లేకపోతే ఎట్లా అని చెప్పి కొంచెం మంచిగా టూత్ పిక్‌తోని మొత్తం ఎడ్జెస్‌లో కూడా కవర్ చేస్తున్నా. నెక్స్ట్ ఏదైతే రోజ్ పెటల్స్‌ది లిక్విడ్ మిగిలిపోయిందో ఇందాక మనం కీ చైన్ చేస్తున్నది అది ఇందులో నేను ఇప్పుడు వేసేస్తాను ఇంకా. సో, ఈ విధంగా మనం కీ చైన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు లిక్విడ్ మిగిలిపోయింది కాబట్టి నేను ఇంక ఇందులో యూజ్ చేస్తున్నాను. లైక్ ఇయర్ రింగ్స్ అయినా చేసేద్దామని ఇలా వేస్తున్నాను అంతే. ఇయర్ రింగ్స్‌లో కూడా మంచిగా అంతా సెట్ చేసేసాను ఇంకా. ఆ లిక్విడ్ ఏదైతే మిగిలిపోయిందో అదంతా కూడా ఇలా వేసేసాను. తర్వాత ఇంకా ఫైనల్లీ ఇదన్నమాట నేను ఇప్పుడు చేసిన కీ చైన్స్. నెక్స్ట్ టుమారో అవి డ్రై అయిన తర్వాత ఎలా ఉంటాయని చూపిస్తాను.
నిన్న మీకు చూపించాను కదా ఎలా చేయాలి ఏంటి కీ చైన్స్ అని చెప్పేసి. అలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 20 అవర్స్ అలాగే పెట్టేశాను. కొంచెం దుమ్ము, ధూళి పడే ప్లేసెస్ అలా కాకుండా కొంచెం న్యాచురల్‌గా బెడ్ కింద పెట్టేశాననమాట. చూసారా ఎంత మంచిగా డ్రై అయిపోయాయో. నేను ఇప్పుడు మీకు ఇవి నీట్‌గా తీసి చూపిస్తాను. ఇలా మంచిగా డ్రై అయిపోతాయన్నమాట. కాకపోతే వీటికి ఏంటంటే కొంచెం న్యాచురల్‌గా డ్రై అవ్వడానికి కొంచెం టైం పెట్టాలి మనం. సో ఈ ఇయర్ రింగ్స్కి ఇంకా బ్యాక్ హుక్స్ అవన్నీ మనం సెట్ చేసుకున్నామంటే మనకి ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినట్లే. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా YHSP ఈ లెటర్స్ అన్నీ జస్ట్ మనం ఏదైతే డిజైన్ మనం లైక్ కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నేనైతే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను బికాజ్ వీడియోలో చూపించాలి అని చెప్పి. చూస్తున్నారు కదా ఇలా 20 అవర్స్ అలా పెట్టేసిన తర్వాత ఇవన్నీ బాగా డ్రై అయిపోయాయి అండ్ అలా తీయగానే మనకి ఈజీగా వచ్చేస్తాయి కూడా. ఈ హెచ్ అనే లెటర్ని అయితే నేను పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉన్న లిక్విడ్తో చేశాను. అప్పుడప్పుడే చేసేసాను. వితిన్ 15 to 20 మినిట్స్లో ఇది చేసేసాను. మీకు కూడా నేను చూపించాను కదా. సో ఇలా మనం ఒక ప్రాసెస్లో ఈ కీ చైన్స్ కానీ ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు డిజైన్తో. అలా కాకుండా ఇలా పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ చేసి ఏదైనా కీ చైన్స్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి అంటే బేసిక్గా మెజర్మెంట్ అనేది ఎలా ఉండాలంటే ఒక కప్పు డిజైన్ తీసుకుంటే దానికి 1/2 కప్ హార్డ్నర్ యూస్ చేయాలి అంతే. రెండు మిక్స్ చేసుకునేసి ఆ తర్వాత మనం ఏదైతే కీ చైన్లో వేయాలనుకుంటున్నామో అవి జస్ట్ మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవడం అంతే మౌల్డ్లో. సో ఇక్కడ నేను సింపుల్గా ఈ కీ చైన్స్ అయితే చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.